డిఫరెంట్ రేస్ అవసరం అవుతుంది. ఒక్కొక్క స్కానింగ్ ఒక్కోలాగా డిఫరెంట్ రేస్ పంపాలి ఆ మెషిన్లో నుంచి. అలా పంపాలన్నప్పుడు నీకు డిఫరెంట్ ఎనర్జీస్ కావాలి, డిఫరెంట్ చార్జ్డ్ పార్టికల్స్ కావాలి, లైక్ ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్స్, డ్యూటిరాన్ పార్టికల్స్. అవన్నీ కావాలి అంటే మనం ఆ పార్టికల్ కావాల్సినంత ఎనర్జీ కూడా కావాలంటే బై యూజింగ్ ఆఫ్ సైక్లోట్రాన్ మనం ఆ చార్జ్డ్ పార్టికల్ని జనరేట్ చేయొచ్చు కావాల్సినంత ఎనర్జీలో. ఎలా జనరేట్ చేస్తాం అనే దానికోసం ఎక్స్పెరిమెంట్ సైక్లోట్రాన్. సైక్లోట్రాన్ యొక్క అరేంజ్మెంట్స్ ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోట్రాన్ యొక్క కన్స్ట్రక్షన్ స్టడీ చేస్తే ఫస్ట్ మనం ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉన్నాయి ప్లేట్స్, ఇలా తీసుకోండి. ఇవి ప్లేట్స్. ఓకే, ఈ ప్లేట్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తుంది. వినో నార్త్ నుంచి సౌత్కి ఫీల్డ్ లైన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా ఉన్నదానికి మనం దీనికి పర్పెండిక్యులర్గా ఒక 2 ప్లేట్స్ ప్లేస్ చేస్తున్నాం. ఆ ప్లేట్సే ఇక్కడ డి షేప్లో ఉంటాయి కాబట్టి డీస్ అంటాం. 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న 2 డీస్ని తీసుకొచ్చి ఇలా జాయింట్ చేస్తుంది. ఈ జాయింట్ అనేది ఇలా ప్లేస్ అయింది. ఇలా ప్లేస్ అయినప్పుడు పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ మనకి డీస్ ఉన్నాయి. ఈ డీస్లోనే మనకు చేసే ఎక్స్పెరిమెంట్ అంతా జరుగుతుంది. ఓకే, ఇవి డీస్. క్లియర్. అండ్ నెక్స్ట్ ఫీల్డ్ లైన్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఎవ్రీ టైం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రావెల్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ట్రావెల్ చేసేటప్పుడు త్రూ ద డీస్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి. మనకు కావాల్సిన చార్జ్డ్ పార్టికల్ ఏం చేస్తాం, సెంటర్లో క్యూ చార్జ్డ్ పార్టికల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కావాల్సిన చార్జ్డ్ పార్టికల్ ఏదైనా కావచ్చు, లైక్ ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్స్. చార్జ్ ఉంటే చాలు. దట్ సైక్లోట్రాన్ కంప్లీట్లీ ఎగ్జిస్ట్ ఫర్ చార్జ్డ్ పార్టికల్స్, నాట్ న్యూట్రాన్స్. ఓకే, ఓన్లీ చార్జ్డ్ పార్టికల్స్ మాత్రమే జనరేట్ చేస్తాం. క్యూ పార్టికల్ని ఇక్కడ తీసుకొని డీస్లో ప్లేస్ చేస్తే ఇక్కడ మనకు ఒక జనరేటర్ వాడతాం. దీన్నే ఏసీ జనరేటర్ అంటారు. ఏసీ జనరేటర్ ఓకేనా. ఏసీ జనరేటర్ యొక్క వర్కింగ్ ఏంటి అంటే, జనరల్గా ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆల్వేస్ ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. అంటే మనకి ఇలా మన ఇంట్లోకి వచ్చే కరెంట్ కూడా ఇదే చూడండి, ఏసీ కరెంటే. ఇప్పుడు బల్బ్స్ గ్లో అవుతున్నాయంటే బికాస్ ఏసీ కరెంట్ వస్తుంది మనకు. ఎప్పుడు ప్లస్ మైనస్ చేంజ్ అవుతాయి. సో ప్లస్ మైనస్ చేంజ్ అవుతాయి అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీస్ ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని ఇక్కడ బ్రీఫ్గా ఇక్కడ డ్రా చేసా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా యాక్ట్ చేస్తుంది. ఓకే, నార్త్ నుంచి సౌత్కి ఫీల్డ్ లైన్స్ అనేది ట్రాక్ చేస్తున్నాయి. ఆ ఫీల్డ్ లైన్స్ డీ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డయాగ్రామ్ ఇది కొంచెం రబ్ చేస్తూ ట్రై చేద్దాం. ఫస్ట్ ఇలాంటిది ఏమీ లేదనుకుందాం, ఓన్లీ జస్ట్ ఎంటీ డీస్ తీసుకుందాం. అసలు ఎక్స్పెరిమెంటల్గా ఎలా జరుగుతుందో చూద్దాం. సో లెట్స్ టేక్ దీస్ ఆర్ ద D1 అండ్ D2s ఆర్ డీస్ ఆర్ డీ షేప్ ఆఫ్ ది మెటల్ ప్లేట్స్. ఈ మెటల్ ప్లేట్స్ తీసుకుంటాం. ఈ మెటల్ ప్లేట్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం బై అప్లయింగ్ ఆఫ్ ఏసీ జనరేటర్. సో ఏసీ జనరేటర్ విల్ ప్రొడ్యూస్ ద కరెంట్. దట్ కరెంట్ విల్ బి ఆల్వేస్ ప్లస్ మైనస్ అట్లా సైకిల్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. కావాల్సినప్పుడు డీస్లో ప్లస్ మైనస్లు వస్తాయి. నౌ వీ హ్యావ్ టు టేక్ ద టార్గెట్ చార్జ్డ్ పార్టికల్. మనకు కావాల్సిన చార్జ్డ్ పార్టికల్ ఇక్కడ తీసుకుంటున్నాం. దిస్ క్యూ చార్జ్డ్ పార్టికల్ ప్లేస్ చేసిన వెంటనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతుంది కదా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో. దట్ చార్జ్డ్ పార్టికల్ వాంట్ టు రివాల్వ్. అంతేనా, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో చార్జ్డ్ పార్టికల్ ఉందంటే అది రివాల్వ్ అవ్వాలని ట్రై చేస్తుంది. అలా రివాల్వ్ అయినప్పుడు కాన్స్టెంట్ రేడియస్తో రివాల్వ్ అవుతుందా కాదా అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం. వెన్ యూ యాక్టెడ్ లైక్ simultaneously magnetic field and electric field that going to be like spiral, కంటిన్యూగా రేడియస్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. బికాజ్ ఆ పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఆర్ యాక్సిలరేషన్ EQ/m. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతుందంటే పార్టికల్ యాక్సిలరేట్ అవ్వాలని ట్రై చేస్తుంది. యాక్సిలరేట్ అవుతుందంటే స్పీడ్ వెలాసిటీస్ ఇంక్రీజెస్. వెలాసిటీ ఇంక్రీజ్ అయిపోయిందంటే రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వి నో R = mv/bq చెప్తుంది కదా ఫార్ములాలో. వెన్ v ఇంక్రీజెస్ రేడియస్ ఆఫ్ ది పార్టికల్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ ఇక్కడే కాన్స్టెంట్గా రివాల్వ్. అసలు ఎలా రివాల్వ్ అవుతుంది పార్టికల్, ఎందుకు అలా స్పైరల్ వెళ్ళాల్సి వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్లేట్ ప్లస్ అయింది అనుకుందాం అండ్ ఇది మైనస్ అవుతుంది ఏసీ జనరేటర్ వల్ల. ఓకే, అప్పుడు చార్జ్డ్ పార్టికల్ ఏమవుతుంది, మనం తీసుకున్న చార్జ్డ్ పార్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ అనుకుందాం. క్యూ కదా, యూజువల్గా మైనస్ సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది ఇట్లా. ఓకే, ఇమీడియట్గా ఏసీ జనరేటర్ ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అప్పుడు పార్టికల్ ఏమవుతుంది, ఇక్కడ రిపల్ అవుతూ ఇటు వస్తుంది, యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుంది. A = EQ/m యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుంది. అగైన్ పార్టికల్ మూవింగ్ టువర్డ్స్ లైక్ దిస్ ఇక్కడికి వచ్చేస్తుంది.
అగైన్ మళ్ళీ ఇది ప్లస్ అవుతుంది అండ్ ఇట్ గోయింగ్ టు బి లైక్ ఇలా మనకి కంటిన్యూగా రేడియస్ ఇంక్రీజ్ అవుతూ కావాల్సినంత ఎనర్జీ జనరేట్ చేసేటట్టు మనం ఫీల్డ్ సప్లై చేస్తుంటాం. ఇలా ఫీల్డ్ సప్లై చేసి మనకి టార్గెట్ నుంచి బయటకు వస్తుంది. ఇలా టార్గెట్ నుంచి ఆ ఎనర్జైజ్డ్ పార్టికల్ అనేది బయటకు వస్తుంది. ఎంత ఎనర్జీ అవుతుంది, ఎంత వెలాసిటీ ఉంది అనేది మనం ప్రూవ్ చేస్తాం. అర్థమైంది ఎక్స్పెరిమెంట్ ఏంటో? ఎక్స్పెరిమెంట్లో చార్జ్డ్ పార్టికల్స్ని జనరేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆల్ఫా పార్టికల్ తీసుకుంటాం. ఆల్ఫా పార్టికల్ నాకు కావాల్సిన ఎనర్జీ లేదు, లేదా ఎక్కువ ఉంది, తక్కువ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలన్నప్పుడు ఇలాంటి సైక్లోట్రాన్ యూజ్ చేస్తూ ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఓకే, ఆ చార్జ్డ్ పార్టికల్ టార్గెట్ నుంచి బయటకు వస్తుంది. ఆ చార్జ్డ్ పార్టికల్ రిలేట్ చేస్తే వినో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు mv/bq. ఈ గివెన్ ఫార్ములాని యూజ్ చేస్తూనే ఎంత వెలాసిటీతో బయటకు వస్తుంది అనేది కావాలి. దట్ v ఈజ్ ఈక్వల్స్ టు bqr/m. ఓకే, ఇంత వెలాసిటీతో బయటకు వచ్చిందంటే ఇఫ్ యు నో వెలాసిటీ హౌ మచ్ ఎనర్జీ ఇట్ గాట్. వెలాసిటీ తెలిసిందంటే ఎనర్జీ సాల్వ్ చేయలేమా? దట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². వి గాట్ v, therefore 1/2 m. Velocity is nothing but b² q² r² whole square చేస్తున్నా by m². So mm cancel, therefore kinetic energy is equals to b² q² r² by 2m. ఇంత ఎనర్జీతో పార్టికల్ అనేది అవుట్పుట్ వస్తుంది. సైక్లోట్రాన్ యూజ్ చేయడం ఇది కొత్త ఫార్ములా కదా, పాతదే. ఎక్కడి నుంచి ఇది? లైక్ మనం రేడియస్ రిలేషన్ రాసాం చూడండి, √2m కైనెటిక్ ఎనర్జీ బై bq. నీకు కావాల్సింది కైనెటిక్ ఎనర్జీ కావాలి. బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేయండి, b² q² r² by 2m ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే, దట్ పార్టికల్ గాట్ ద ఎనర్జీ విచ్ ఈస్ b² q² r² by 2m. ఇఫ్ r ఈజ్ ఇంక్రీజింగ్ దేర్ఫోర్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం డీస్ పెద్ద డీస్ తీసుకున్నాం అనుకోండి, చిన్నవి కాకుండా పెద్దవి తీసుకుంటే వీ కెన్ ఇంక్రీజ్ ద స్పైరల్ రేడియస్. లాస్ట్ పాత్ ఇక్కడ ఉన్న రేడియస్ కాదు, ఈ లాస్ట్ పాత్లో బయటకు వస్తుందా, ఈ రేడియస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్గా వచ్చేది రేడియస్, ఈ రేడియస్ వాల్యూ కావాలి ఆర్. అండ్ చార్జ్డ్ పార్టికల్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఆల్ఫా పార్టికల్ తీసుకుంటున్నాం. ఆల్ఫా పార్టికల్ తీసుకున్నప్పుడు ఛార్జ్ 2 times of q ఉంటుంది. 2 times of q అంటే మనకు ఎనర్జీ ఎక్కువ అవ్వచ్చు, బట్ మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ మళ్ళీ మాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో మాస్ ఎక్కువ అవ్వద్దు, ఛార్జ్ ఒకటి ఎక్కువ కావాలి. ఛార్జ్ ఒకటే ఎక్కువ కావాలి, మాస్ ఒకటే ఎక్కువ కావాలంటే మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మాస్ ఎక్కువ కావాలి గివెన్ పార్టికల్కి, ఒక ప్రోటాన్ తీసుకుంటాం. ఈ ఒక ప్రోటాన్కి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యాడ్ చేస్తాను, నథింగ్ విల్ చేంజ్ బికాజ్ న్యూట్రాన్ వల్ల ఛార్జ్ ఎఫెక్ట్ కాదు. నీకు మాస్ ఇంక్రీజ్ కావాలి, ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యాడ్ చేసుకో, ఓన్లీ మాస్ పెరిగిపోతుంటుంది, ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, కానీ క్యూ ఆల్వేస్ కాన్స్టెంట్ బికాజ్ న్యూట్రాన్కి నో ఛార్జ్. అలాంటి ఓన్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇట్ ఈస్ సైక్లోట్రాన్ ఎక్స్పెరిమెంట్. సో దాంట్లో మనం రిలేట్ చేస్తూ సాల్వ్ చేయాలంటే ఎనర్జీ ఫార్ములా ఇది, లేదా ఇక్కడ నుంచి సాల్వ్ చేసిన వస్తుంది, నో న్యూ ఫార్ములా, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ఫార్ములా. ఓకే, ఈ డయాగ్రామ్స్ చేసుకోవాలి.